అంటే ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క టాస్క్ ఇచ్చేసి ఇప్పుడు మీరు కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి బడ్జెట్లు తీసుకురండి. ఇప్పుడు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అట్లాగే పెంసాని చంద్రశేఖర్ వీళ్ళిద్దరికీ ఏమన్నా స్పెషల్ టాస్క్ మీరు మంచి పేరు తీసుకొస్తూనే మిగిలినటువంటి మంత్రులతోటి పిఎంఓ తోటి అందరితోటి కనెక్ట్ అయ్యి ఏ రకమైనటువంటి ఫండ్స్ రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, ఏదైతే మనం అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఈ టాస్క్ అంతా మీ మీద ఉంటుంది. అదేవిధంగా ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కొక్క కేంద్ర మంత్రులతోటి వాళ్ళతో టైఅప్ అయ్యి వీటిని ఫాలోఅప్ చేసే విషయంలో వీళ్ళు కూడా ఒక బలంగా ముందుకు వెళ్తారని చెప్పని ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సరే ఏదన్నా కానీ వీటిల్లో అంటే ఏదన్నా ఢిల్లీకి ఈయన అవసరం ఉంది, ఈయన ఇప్పుడు ఢిల్లీ ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీదే ఒక బిగ్ టాస్క్. ఫైనల్గా అదే టాస్క్ కదా, ఆ టాస్క్ దిశగా అడుగులు వేస్తున్నారని అనుకోవాలి. సరే అనిల్ ఉన్నాడా? అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఏ కేంద్ర మంత్రిని అంటే ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇచ్చారా, ఆ టాస్క్ అనుగుణంగా వెళ్ళిపోయి రిజల్ట్ తీసుకురావాలంటున్నారా? అంటే ఒక చిన్న విషయం చెప్పాలి సార్, ముఖ్యమంత్రి స్థానం అనేది మారాల, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మారితే ఆలోచన తీరులో వచ్చే మార్పు ఏంటో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ఆ స్థానంలో ఉన్నప్పుడు తన ఎంపీలు ఎవరిని కూడా ఏదైనా తనకు సమాచారం లేకుండా, అక్కడ ఉన్న విజయసాయి రెడ్డి గారితో ప్రమేయం లేకుండా కేంద్ర పెద్దలను కానీ ప్రధానమంత్రి కార్యాలయం వైపు కన్నెత్తి చూస్తే ఊరుకోనంటూ తొలి మీటింగ్ లోనే చెప్పారు. కానీ ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కూటమి తరపున గెలిచిన ఎంపీలతో పాటు తనతో ఉన్న తన సహచర ఎంపీలకు ఆయన ఒక మాటని చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ప్రతిరోజు పనిచేయాలి, అది ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల వద్దకు నేరుగా వెళ్ళండి, మీ ప్రాంత సమస్యలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం అంశాల కోసం ప్రయత్నం కొనసాగిస్తూ ఉండండి అంటూ కూడా చెప్పడంతో పాటు కొన్ని బాధ్యతలు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఎవరైతే రామ్మోహన్ నాయుడికి, అదేవిధంగా పెంబసాని చంద్రశేఖర్ తో పాటు మిగిలినటువంటి ఎంపీలందరికీ కూడా సమానమైన బాధ్యతలు ఇస్తూ కూడా శాఖల వారీగా ఎక్కడైతే నిధులు వస్తాయో నిధులు రాబడడానికి అవసరం ఉన్న మెకానిజాన్ని వాడుకోవాలని చెప్పడంతో పాటు తొలిసారిగా చాలా మంది ఎంపీలు అయ్యారు సార్. వీరందరికీ ఆయన చెప్పింది ఏంటంటే కొత్తగా కమిటీలు వస్తాయి పార్లమెంట్ లో, ఆ కమిటీలో సీనియర్ మంత్రులతో పాటు ముఖ్యంగా అధికారులు ఉంటారు, వారితో సఖ్యతతో ఉండి రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల పైన మీరు దగ్గరగా వెళ్ళండి, వారికి చెబితే వింటారు, వాటిని రాబట్టే ప్రయత్నం చేయాలి అంటూ ఒక నేర్పే విధానాన్ని, అంటే పని చేసే విధానం చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు, ఎప్పుడు అలవాటే. కానీ తన సహచరులకు కూడా పని నేర్పే విధానం మనం చూస్తే ఖచ్చితంగా నాయకుడి యొక్క పాలనా దక్షతనే మనం గుర్తు చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పకుండా అటువైపు కన్నెత్తి చూస్తే మాత్రం ఊరుకోనట్టు కూడా హెచ్చరించడంతో ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా ఢిల్లీలో మారిపోవడాన్ని మనం చూసాం. కానీ ఇవాళ నాటికి నేటికి తేడాను ప్రజలే కాదు, ఇప్పుడు ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా గుర్తు చేసుకుంటారు, తమ నాయకుడి యొక్క విధానం ఇలా ఉంటే గత నాయకుడి యొక్క విధానం అలా ఉందా అని చెప్పి ఇదొక మాకు బాధ్యత. ఏదైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి ఎంపీగా కాకుండా ఈ రోజు రాష్ట్రం తరఫున ఒక శాఖ వద్దకు వెళ్ళి నిధులు తీసుకొచ్చే ఒక బాధ్యత ఇవ్వడం అనేది చాలా గొప్ప అవకాశం. ఖచ్చితంగా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది మా వల్ల అనేది వారి మాటల్లో కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా